వనపర్తిలో వివాహేతర బంధం ఒక హత్యకు కారణమైంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య నాగమణి, ఆమె ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్ కలిసి భర్త కురుమూర్తిని హత్య చేశారు. అక్టోబర్ 28న నాగమణి, శ్రీకాంత్ కలిసి కుట్ర పన్ని కురుమూర్తిని చంపారు. అనంతరం కారులో శ్రీశైలం వెళ్లి డ్యాం దగ్గర మృతదేహాన్ని పడేశారు. కురుమూర్తి సోదరి చెన్నమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నాగమణి, శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వనపర్తిలో ఒక వివాహేతర బంధం హత్యకు కారణమైంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య నాగమణి, ఆమె ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్ ఇద్దరూ కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలన్న భావనతో కురుమూర్తిని హత్య చేశారు. అక్టోబర్ 28న నాగమణి, శ్రీకాంత్ కలిసి కుట్ర పన్ని కురుమూర్తిని చంపారు. అనంతరం కారులో శ్రీశైలం వెళ్లి డ్యాం దగ్గర మృతదేహాన్ని పడేశారు. కురుమూర్తి సోదరి చెన్నమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపైన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రైట్ శంకర్, శ్రీకాంత్, నాగమణి ఇద్దరు కూడా వివాహేతర సంబంధం పెట్టుకుని భర్త కురుమూర్తిని హత్య చేశారు. ఏ విధంగా హత్య చేశారు? కంప్లీట్ డీటెయిల్స్ పోలీసులు ఏం చెప్తున్నారు? వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. కట్టుకున్న భర్తను వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి భార్య అతడి ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా చంపి దాన్ని తప్పించుకోవాలనుకున్నారు. కానీ ఎట్టకేలకు పోలీసులు మొత్తంగా దీంట్లో ఇన్వాల్వ్ కావడంతో ఒక్కసారిగా ఈ ఒక్కొక్కటి కూడా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే కురుమూర్తి, అదే విధంగా నాగమణి వివాహం చేసుకున్నారు. వాళ్ళు కొద్ది కాలంగా కూడా కలిసి అన్యోన్యంగానే జీవించారు. కానీ నాగమణి పూర్తి స్థాయిలో భర్తను అడ్డు తప్పించేందుకు ఒక వ్యక్తి అయినటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తితో కూడా ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతోనే శ్రీకాంత్ మరియు నాగమణి ఇద్దరు కలిసి కూడా ఎలాగైనా సరే తమ వివాహేతర సంబంధానికి నాగమణి భర్త అడ్డు రాకూడదు, అతన్ని చంపాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ప్లాన్ చేసుకున్నారు. దీనంతా కూడా అమలు చేశారు. మొత్తంగా ఈ నెల అంటే అక్టోబర్ 28వ తేదీన ఏదైతే వాళ్ళు పథకాన్ని ఆలోచించారో ఆ పథకంలో భాగంగా కురుమూర్తిని పూర్తి స్థాయిలో మట్టు పెట్టారు. అనంతరం వాళ్ళిద్దరు కూడా శ్రీశైలానికి సెల్ఫ్ డ్రైవింగ్ పేరిట కూడా శ్రీశైలం వెళ్లారు. మొత్తంగా అక్కడ కురుమూర్తి మృతదేహాన్ని శ్రీశైలం డ్యామ్ లో పడవేశారు. అది ఎవరికి తెలియదు అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా కురుమూర్తి కనిపించకపోవడంతో కురుమూర్తి సోదరి చిన్నమ్మ ఫిర్యాదు చేసింది వనపర్తి పోలీస్ స్టేషన్ లో. దీనికి సంబంధించి ఆ ఎస్ఐ ఎవరైతే శశిధర్ ఉన్నారో కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇద్దరిపై అనుమానం వచ్చింది. ఎవరైతే నాగమణి భార్య ఉందో ఆ నాగమణిని ముందుగా అదుపులోకి తీసుకొని విచారించడంతో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ కు సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడయ్యాయి. మొత్తంగా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వచ్చింది. అంటే ఎందుకు వివాహేతర సంబంధమే ఉందా, మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కట్టుకున్నటువంటి భార్యను అతి కిరాతకంగా ఒక కసాయి భార్య చంపడంతో పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా పూర్తిగా ఇది భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇప్పటికైతే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆ డెడ్ బాడీకి సంబంధించి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పూర్తిగా దీన్ని వెతికే పనిలో అయితే పడ్డారు. పూర్తిగా రేపటిలోగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ అమాయకంగా ఉన్నటువంటి తన భర్త పూర్తిగా భార్యను నమ్మినటువంటి భర్తను హత్య చేయడం ఎంతవరకు సమంజసమని కూడా స్థానికులు పూర్తి స్థాయిలో అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.